ఏంటి అవి? కచ్చకాయలు ఏం చేసుకుంటావు? ఆడతాం. కచ్చకాయలు ఆడతాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ నితు వ్లాగ్స్ అండ్ వ్లాగ్ నెంబర్ 6. అందరికీ ముందుగా హ్యాపీ బోనాలు. అండ్ మేమైతే వెళ్ళమ్మ బోనాలు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మా బోనం అయితే చిన్నగా ఉందని చూస్తున్నారా? మాకు కూడా తెలియదు, మా అమ్మ అయితే అలానే చేసింది. యాక్చువల్లీ ఎందుకో చిన్నగా చేసింది. అండ్ మేమైతే కొత్తపల్లిలో ఉన్న మా ఇల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఎక్కడో కాదు, కొత్తపల్లి బస్ స్టాండ్ నుంచి స్ట్రేట్ గా రావాలి. నాకైతే అంత ఆ విలేజ్ పేరు అయితే ఐడియా లేదు. అండ్ ఆ తర్వాత లోపలికి వచ్చినాక చిన్న వాగైతే ఉంటది. ఆ వాగు దాటుకొని వెళ్తే అక్కడైతే దేవత ఉంటదనమాట. కొంచెం కొండ టైప్ ఉంటది. ఆ లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడి నుంచే మొత్తం టెంపుల్ అయితే ఉంటది. చిన్ననే ఉంటది కానీ బాగా అంటే చాలా క్యూట్ ఉంటది. మస్తు అంటే మస్తు ఫీల్ వస్తది. నాకైతే చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయన్నమాట. అసలు మేమైతే చిన్నప్పుడు ఇక్కడికే వచ్చి ఇక్కడనే అన్నీ ఇలా అన్నీ చేసుకొని ఇక్కడనే తినేసి ఎళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడైతే జనరేషన్ చేంజ్ అయింది గదా! దేవునికి మొక్కేసైతే ఇంటికైతే ఎళ్ళాము. ఇవాళ సండే కదా! చాలా మందున్నారు. అండ్ దర్శనం అయితే బాగా అయిపోయింది మాకైతే. అండ్ మీకు గూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉందో ఎల్లమ్మ అయితే సూపర్బ్ ఉంటది. ఇక్కడైతే నాకు చిన్నప్పటి రోజైతే గుర్తొచ్చినాయన్నమాట. మేమైతే ఎవ్రీ ఎల్లమ్మ సెలబ్రేషన్స్‌కి ఇక్కడికే వచ్చామన్నమాట బోనాల టైంలో. ఇక్కడైతే సూపర్బ్ ఉంటది. ఇక్కడనే వండుకొని, ఇక్కడనే తినేసి ఎళ్ళిపోయేవాళ్ళం మేమైతే మార్నింగ్ వచ్చినామంటే. అండ్ ఇదైతే వాగనమాట. ఇక్కడ చాలా వాటర్ ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఈ వాగు నుంచి మీదికి రాంగానే ఇక్కడ మొత్తం చెట్లుంటాయి. వీటి చెట్ల తీర్థాలని గూడా అంటారు. చాలా మంది మొత్తం కొత్తపల్లి మొత్తం ఇక్కడికే వస్తారనమాట. ఇక్కడనే లైక్ కోడి గాని, మేక గాని కట్ చేసుకొని, ఇక్కడనే వండుకొని, ఇక్కడనే తినేసి ఎళ్ళిపోతారు. అండ్ మేమైతే చిన్నప్పుడు అలానే చేసాము. ఇప్పుడైతే అంత లేదనమాట. సో, ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ గుడి చూడండి చిన్ననే అనిపిస్తది గానీ భలే ఉంటది. ఆ వాటర్‌లో అయితే మా మమ్మీ అవన్నీ తీసుకుంటుంది. గచ్చకాయలంట వాటిని. అవి ఎందుకే అంటే ఆడుకుంటదంట తెచ్చుకొని. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.